హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ వచ్చినప్పటి నుంచే కూడా చాలామంది అంటే తెలుగులోనే కాదు హిందీలో ఎక్కడ చూసినా సరే కేజీఎఫ్ చరణ్ గారు చేసుంటే బాగుండేది, సో ఆయనకు పడుంటే ఖచ్చితంగా ఇంకా పెద్ద హిట్ అయ్యేది అని చెప్పి చాలాసార్లు అయితే మనం విన్నామన్నమాట. అయితే ఫైనల్గా ఆ న్యూస్ అయితే మనకు నిజమవుతుంది గైస్. ఏంటి అంటారా? సో RC16 బుచ్చిబాబుతో, RC17 సుకుమార్తో, మరి RC18 ఎవరితో అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫ్యాన్స్ అయితే. రీసెంట్గా అయితే ట్విట్టర్లో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అంటే ఎప్పటి నుంచో అవుతుంది, బట్ రీసెంట్గా ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయింది. స్క్రిప్ట్ వర్క్ అలాగే దాని తాలూకు ఫైనల్ డ్రాఫ్ట్ అంతా కూడా ప్రశాంత్ నీల్ రెడీ చేసేసాడు. సో అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. RC18 వచ్చేసి ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో అయితే ఉంటుంది, బట్ ఈ మార్చి 27ని అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పి కూడా చాలామంది అయితే చెప్తున్నారు. బట్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే జూన్ 4వ తేదీన అయితే అరేంజ్ చేస్తారు అని చెప్తున్నారు. మరి జూన్ 4వ తేదీ నేను చెక్ చేశాను, బట్ అంత స్పెషల్ రోజు అయితే కాదు. మరి ఆ రోజు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఈ 27వ తేదీని అనౌన్స్ చేసి ఉంటే అది బాగుండేదేమో. బట్ అగైన్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫిల్మ్తో కొంచెం బిజీగా ఉన్నారనమాట. అది అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 4-5 షెడ్యూల్స్ అయిన తర్వాత అయినా చరణ్ గారి సినిమా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. మరి సలార్ 2 ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారా? సలార్ 2 కూడా ఉంది గైస్. సలార్ 2 జరగడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఎందుకంటే పృథ్వీరాజ్ SSMB 29లో ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రభాస్ గారి లైనప్ అంటారా? 1-2 ఎన్నని చెప్పాలి, ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 సినిమాల దాకా అయితే ఆయన ఇప్పుడు ఉన్నారనమాట. మరి అలాంటి ప్రభాస్ గారి డేట్స్ దొరకాలి అంటే ప్రశాంత్ నీల్కి కూడా కొంచెం కష్టమనే చెప్పాలి. అందుకే ఎన్టీఆర్తో సినిమా అయిపోగానే చరణ్ గారితో సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు అని చాలా గట్టిగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. మరి ఎలాంటి స్టోరీ రాశారు, ఎలాంటి మేక్ ఓవర్ ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పి ఫ్యాన్స్లో కూడా హైప్ అయితే పెరుగుతూ వస్తుంది. మరి సుకుమార్ గారి సినిమా ఎలా ఉండబోతుంది, అలాగే దాని తాలూకా ఒక్క అప్డేట్ కూడా రాలేదంటే ఒక పోస్టర్లో గుర్రాలు ఒక 2 ఉన్నాయి అంతే. సో ఆ గుర్రాలు ఒక 2 ఉన్నాయి, దాంతోపాటుగా రిమైనింగ్ అసలు మనకేమీ కూడా అనౌన్స్ చేయలేదు. అంటే హీరోయిన్ ఎవరు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు. సో ఆబ్వియస్గా దేవిశ్రీ గారు ఉంటారు, బట్ ఈ మధ్యన కొంచెం ఇష్యూలు అయినాయి కదా, మరి ఏమైనా మారుస్తారా ఏంటి. సో చాలా ఉన్నాయి. బట్ RC17 కోసం మాట్లాడుకోవడం కన్నా RC18 కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. మంచి సినిమా అవుతుంది అది కూడా. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఎప్పుడూ కూడా ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేస్తారు అంటే దాని చుట్టూ ఒక పెద్ద ప్రపంచమే వెళుతారనమాట. సో ఖాన్ సార్ చూసాము, అలాగే మనకి గరుడ రాజ్యం అదంతా చూసామన్నమాట. సో ఖచ్చితంగా RC18 ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఆయన స్కిల్స్ కూడా పెరుగుతాయి, ఆయన స్టోరీ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఒక వరల్డ్ క్లాస్ సినిమా అయితే అందిస్తారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే నమ్మకాలు పెట్టుకున్నారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సినిమా కన్ఫర్మ్ అవుతుందా లేదా అని కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయండి. సో ఈలోపు మనకి ఏమైనా అధికారికంగా ప్రకటన వస్తే అది మనం హ్యాపీ, ఇంకా లేదు అంటే ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఈ కాంబినేషన్ మీద మీరేమనుకుంటున్నారు, జరగవచ్చో జరగదా కిందన కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.